హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. సో ఈరోజు నుంచి మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 9 అయినటువంటి స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్ స్టార్ట్ చేస్తున్నామండి. ఈరోజు క్లాస్లో మనం ఇంట్రడక్షన్ చూద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. సో చూడండమ్మా, ఫస్ట్ కొన్ని బేసిక్స్ అనేవి తెలుసుకుందాము. ఫస్ట్ లొకేషన్ ఆఫ్ పాయింట్స్. ఏదైనా పాయింట్ ఇచ్చినప్పుడు ఆ పాయింట్ని XY ప్లేన్లో ఏ విధంగా లొకేట్ చేయాలి. ఓకేనా? సపోజ్ ఇక్కడ నేను X యాక్సిస్ అనేది ఈ విధంగా తీసుకున్నానండి. X డాష్ అండ్ Y యాక్సిస్ అనేది ఈ విధంగా తీసుకున్నా, Y డాష్. ఈ రెండు ఇంటర్సెక్ట్ అయింది O అని కన్సిడర్ చేశాను. ఓకేనా? అండ్ ఈ OX మీద ఉండేవన్నీ ఏంటమ్మా? పాజిటివ్ కదా, పాజిటివ్ X యాక్సిస్ కదా. 1 2 3 ఈ విధంగా ఉంటుంది. అండ్ OX డాష్ అనేది ఏంటి? నెగిటివ్, -1 -2 -3. అండ్ OY అనేది ఏంటి? పాజిటివ్, 1 2 3 ఈ విధంగా. అండ్ OY డాష్ అనేది నెగిటివ్, -1 -2 అండ్ -3. ఇప్పుడు సమ్ 3, 2 అనే పాయింట్ ఉంది. ఈ పాయింట్ని ఈ XY ప్లేన్లో లొకేట్ చేయాలి. ఓకేనా? ఏదైనా ఒక పాయింట్ ఇచ్చినప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ అనేది ఏంటంటే మీనింగ్ అది Y యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది అని. ఎక్స్ కోఆర్డినేట్ అంటే మీనింగ్ ఏంటి? పాయింట్ అనేది Y యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో తెలుస్తుంది. అదేవిధంగా Y కోఆర్డినేట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? పాయింట్ అనేది X యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో తెలుస్తుంది. ఏంటి? Y కోఆర్డినేట్ అంటే ఏంటి? డిస్టెన్స్ ఫ్రమ్ X యాక్సిస్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ P అనే పాయింట్ 3, 2 అని ఇచ్చారు. ఇక్కడ X కోఆర్డినేట్ ఏంటి? 3. అంటే P అనే పాయింట్ Y యాక్సిస్ నుంచి 3 యూనిట్స్ డిస్టెన్స్లో ఉందని. ఇక్కడ Y యాక్సిస్ ఏదమ్మా? ఇదే కదా. సో ఇప్పుడు Y యాక్సిస్ నుంచి 3 యూనిట్స్, 3 అనేది ఇక్కడ పాజిటివ్ ఇచ్చారు కాబట్టి OXలోనే తీసుకోవాలి. అంటే 1 2 3 యూనిట్స్ డిస్టెన్స్లో ఉన్నట్టు. అండ్ Y కోఆర్డినేట్ ఏంటి? ఇక్కడ 2. Y కోఆర్డినేట్ అంటే మీనింగ్ ఏంటి? X యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో తెలుస్తుంది. అంటే X యాక్సిస్ నుంచి ఆ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉన్నట్టు? 2 యూనిట్స్ డిస్టెన్స్లో ఉన్నట్టు. ఓకేనా? సో ఇది X యాక్సిస్ నుంచి 2 యూనిట్స్ అంటే 1 2 యూనిట్స్ డిస్టెన్స్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే X కోఆర్డినేటు 3, Y కోఆర్డినేటు 2. సో ఇప్పుడు ఈ పాయింట్ అనేది ఎక్కడుంది చూడండి. ఇది 3, 2 పాయింట్ అవుతుంది. అర్థమైందా? సో ఈ విధంగా ఒక పాయింట్ని లొకేట్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా మనం ఏవైనా 2 పాయింట్స్ ఏ అనేది X1 Y1, B అనేది X2 Y2 ఇచ్చినప్పుడు వాటి యొక్క డిస్టెన్స్ అనేది మనం ఏ విధంగా ఫైండ్ చేస్తామమ్మా? డిస్టెన్స్ అనేది AB ఈజ్ ఏమవుతుంది? X2 - X1 హోల్ స్క్వేర్ ప్లస్ Y2 - Y1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఏ అనే పాయింట్ 6, -4 అని, B అనే పాయింట్ 3, 0 ఇచ్చారనుకుందాం. అంటే ఏంటి? ఇక్కడ 6, -4 అనేది X1 Y1 వాల్యూస్, 3, 0 అనేది X2 Y2 వాల్యూస్. ఇప్పుడు డిస్టెన్స్ ఏమవుతుందమ్మా? AB ఈజ్ X2 - X1 హోల్ స్క్వేర్. ఇక్కడ X2 ఏంటి? 3 - X1 ఏంటి? 6, 3 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ Y2 ఏంటి? ఇక్కడ 0 మైనస్ Y1 ఏంటి? -4 హోల్ స్క్వేర్. సో సింప్లిఫై చేయండి, ఏమవుతుంది? 3 - 6 అంటే ఏంటి? -3 హోల్ స్క్వేర్ ప్లస్ 0 -4 మైనస్ అంటే ప్లస్ అవుతుంది 4 స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25. వాల్యూ ఏమవుతుంది? 5. అంటే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ అనేది ఫైండ్ చేయగలమా? గుర్తుపెట్టుకోండి అమ్మా ఫార్ములా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక 2 పాయింట్స్ ఉన్నాయి AB అనేవి. ఏ అనేది X1 Y1 అండ్ B అనేది X2 Y2 అనే పాయింట్ ఉంది. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ అనేది వచ్చిందా? ఈ లైన్ సెగ్మెంట్ని
సి అనే ఒక పాయింట్ డివైడ్ చేస్తుంది. ఏ విధంగా డివైడ్ చేస్తుందట? m:n రేషియోలో డివైడ్ చేస్తుంది. ఏబి అనే లైన్ సెగ్మెంట్ని సి అనే పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? m:n రేషియోలో డివైడ్ చేస్తుంది. అయితే ఈ సి అనే పాయింట్ ఏమవుతుంది? ఈ సి అనే పాయింట్ ఏమవుతుంది అంటే mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n my2 ప్లస్ ny1 బై m ప్లస్ n అవుతుంది. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఏ అనే పాయింట్ 1, -3 అని అండ్ బి అనే పాయింట్ -3, 9 అని ఇచ్చారు. అండ్ రేషియో ఏమి ఇచ్చారంటే 1:3 అనేది రేషియో. సో ఇప్పుడు ఈ సి అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ చేయాలి. వాల్యూస్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ m అంటే ఏంటి? 1, n అంటే 3 అండ్ x1 x2 ఏంటి? x1 అంటే 1, x2 అంటే -3. సబ్స్టిట్యూట్ చేయండి. 1 × -3 ప్లస్ n అంటే 3 కదా, 3 × x1 1 బై m ప్లస్ n అంటే 1 + 3 m × y2, m అంటే 1, y2 అనేది ఏంటి? 9 ప్లస్ n × 3 × y1 ఏంటి? -3 బై m ప్లస్ n అంటే 1 + 3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 × -3 -3 ప్లస్ 3 × 1 3 బై 1 + 3 ఏమవుతుంది? 4. 1 × 9 9, 3 × -3 -9 బై 4. సో -3 + 3 అంటే ఏమవుతుంది? 0. 9 - 9 0. సో అంటే ఇక్కడ ఈ ఏబి అనే లైన్ సెగ్మెంట్ని డివైడ్ చేసే సి అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతున్నాయి? 0, 0 అవుతున్నాయి. ఓకేనా? అర్థమైందా? అయితే ఇప్పుడు ఏబి అనే ఒక లైన్ సెగ్మెంట్ని ఏదైనా పాయింట్ m:n రేషియోలో డివైడ్ చేస్తే ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతున్నాయని తెలిసింది? mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n అవుతాయని తెలిసింది. సపోజ్ m ఈజ్ ఈక్వల్ టు n అయ్యింది అనుకోండి, అప్పుడు సి అనే పాయింట్ ఏమవుతుంది అంటే ఈ ఏబి అనే లైన్ ఉందా, ఆ లైన్ యొక్క మిడ్ పాయింట్ అవుతుంది. అంటే ఏమవుతుంది? x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2 అవుతుంది. ఓకేనా? అర్థమైందా? అండ్ ఇంకొక ఫార్ములా ఇంపార్టెంట్. ఒక ట్రయాంగిల్ ఉంది ఏబిసి అనేది. ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది. ఏంటి? ఏ అనేది x1 y1, బి అనేది x2 y2 అండ్ సి అనేది x3 y3. సో మనకి ట్రయాంగిల్ యొక్క 3 వర్టిసెస్ తెలిసాయి అనుకోండి, అప్పుడు ఏరియా అనేది ఏమవుతుందంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్, గుర్తుపెట్టుకోండమ్మా జాగ్రత్తగా, x1 ఇంటూ y2 మైనస్ y3. చూడండి ఇక్కడ x1 రాస్తే ఇక్కడ y2 మైనస్ y3 చేసా. నెక్స్ట్ ప్లస్ x2 ఇంటూ 2 అయిపోయింది కదా, ఇప్పుడు y3 మైనస్ y1 చేయండి. ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఓకేనా? సో ఇదేమవుతుంది? ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ ఏ అనే పాయింట్ ఈ విధంగా ఇచ్చారు. ఏ అనే పాయింట్ 4, 4 అని అండ్ బి అనే పాయింట్ 3, -2 అని అండ్ సి అనే పాయింట్ -3, 16 అని ఇచ్చారు. అంటే ఇవేంటి? ఏ అనేది x1 y1 అనుకుంటే అండ్ బి అనేది x2 y2 అని తీసుకోవాలి అండ్ సి అనేది x3 y3 అని తీసుకున్నా. ఇప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫైండ్ చేయండి. ఏమవుతుంది? ఏరియా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏం చేయాలి? x1 ఇంటూ y2 మైనస్ y3. ఇక్కడ x1 ఏంటి? 4 ఇంటూ y2 మైనస్ y3 ఏమవుతుంది? -2 -16 ప్లస్ ఇప్పుడు ఏంటి? x2 ఏంటి? 3 ఇంటూ x2 రాసాం కాబట్టి y3 మైనస్ y1. y3 ఏంటి? 16 మైనస్ y1 4 ప్లస్ x3 ఏంటి? -3 ఇంటూ y1 మైనస్ y2. y1 4 మైనస్ y2 అంటే -2. ఓకేనా? అర్థమైందా? సింప్లిఫై చేయండి. 1/2 ఇంటూ 4 ఇంటూ -2 -16 ఏమవుతుంది? -18 ప్లస్ 3 ఇంటూ 16 - 4 అంటే ఏమవుతుంది? 12 అవుతుంది. -3 ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ కదా, మైనస్ రాశాను. 4 మైనస్ ఆఫ్ -2 ఏమవుతుంది? 4 + 2 6. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 4 ఇంటూ -18 ఏమవుతుందమ్మా? -72
ప్లస్ 3 ఇంటూ 12 36 మైనస్ 3 ఇంటూ 6 మైనస్ 18. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ మైనస్ 72 మైనస్ 18 ఏమవుతుంది, మైనస్ 90 అవుతుంది, ప్లస్ 36. సో సింప్లిఫై చేయండి, ఏమవుతుంది, మైనస్ 54 అవుతుంది, మైనస్ 54. మాడ్యులస్ కాబట్టి పాజిటివే అవుతుంది. 54/2, 2 2s are 4, 2 7s are 14. సో 27 అనేది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? సో ఇంపార్టెంట్ ఫార్ములా అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఒకసారి చూడండి ఫార్ములాస్. సో ఇక్కడ ఆ ఫార్ములాస్ ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా ఇక్కడ ఇచ్చాను. పీక్యూ అనేవి 2 పాయింట్స్ ఇస్తే డిస్టెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అదేవిధంగా 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే వచ్చే లైన్ సెగ్మెంట్ని ఏదైనా పాయింట్ m:n రేషియోలో డివైడ్ చేస్తే ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n my2 ప్లస్ ny1 బై m ప్లస్ n అవుతుంది. అండ్ ఆ రేషియో అనేది ఈక్వల్ ఉంటే గనక, అంటే m ఈక్వల్ టు n అయితే గనక ఆ కోఆర్డినేట్స్ ఏమవుతాయట, లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ అనేదే కోఆర్డినేట్స్ అవుతాయి. అండ్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 3 వర్డ్సెస్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏ విధంగా ఉంటుంది, 1/2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 అవుతుంది. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి అమ్మా, ఏమంటున్నారు, ఇఫ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ 0 దెన్ 3 పాయింట్స్ ఏబిసి లై ఆన్ ఏ లైన్ దట్ ఈస్ దే ఆర్ కొలీనియర్ అంటున్నారు. అర్థమవుతుందమ్మా, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అనేది కనుక 0 అయితే అక్కడ ఆ 3 వర్టిసెస్, ఆ ట్రయాంగిల్ యొక్క 3 వర్టిసెస్ కూడా ఒకే లైన్ మీద ఉన్నట్టు. ఓకేనా, ఎప్పుడైతే 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉన్నాయో అప్పుడు ఆ 3 పాయింట్స్ని మనం ఏమంటాం, కొలీనియర్ అని చెప్తాం. ఓకేనా, అర్థమైందా? ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా, బేసిక్స్ అనేవి నేర్చుకున్నాం కదా. అంటే పాయింట్ని ఏ విధంగా లొకేట్ చేయాలి, అండ్ డిస్టెన్స్ ఫార్ములా, అండ్ సెక్షన్ ఫార్ములా, ఓకే, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకుంటామంటే, ఒక లైన్కి స్లోప్ అనేది ఏ విధంగా ఫైండ్ చేయాలో నేర్చుకుంటాం. ఓకేనా, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.